ఉన్నది. మరి అదేవిధంగా ఇంకొక వార్త, వరద సమస్యకు శాశ్వత పరిష్కారం. మరి పుస్తకాలు తడిసినాయి సార్. బుద్ధనగర్లో ఓ బాలుడితో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. 7వ తరగతి చదువుతున్న జశ్వంత్ను పిలిచి వరద పరిస్థితిపై అడగ్గా, సార్ ఇంట్లోకి వరద నీళ్లు వచ్చి పుస్తకాలని తడిసిపోయాయి, వరద రాకుండా చూడండి అని కోరాడు. దీంతో వరద రాకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామని బాలుడికి సీఎం హామీ ఇచ్చినట్లు మనకు తెలుస్తూ ఉన్నది. మరి ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేస్తాం. అమీర్పేటలోని గంగూబాయి బస్తీ బుద్ధనగర్లో ఆకస్మిక పర్యటన కాలనీలో నడుస్తూ బాధితుల సమస్యలు తెలుసుకున్న సీఎం ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు మరి ఆదేశం. మరి హైదరాబాద్లో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని, ఇందుకోసం ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేస్తామని ముంపు ప్రభావిత ప్రాంతాల బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండ్రు.